కాగా వినుట వల్ల విశ్వాసం కలుగును, వినుట క్రీస్తును గురించిన మాట వలన. హల్లెలూయా. నువ్వు వినేది భూమి మీదకి యేసుగా వచ్చిన క్రీస్తు ఏమై ఉన్నాడో అనే మాట వినడం ద్వారా నీకు స్వస్థత కలుగుతుంది. హల్లెలూయా. అవునా? వినుట వల్ల విశ్వాసం కలుగుతుంది. ఆ విశ్వాసం ఏం కలుగుతుంది? క్రీస్తుని గురించిన మాట వల్ల కలుగుతుంది, ఇంకేదేని వల్ల కాదు. ఇక్కడ డబ్బులు పెట్టమని చెప్పరు, ఇక ఏదైనా అంగా కార్యక్రమాలు అవునా పొలము పొలము ఇవ్వాలని చెప్పేసి చెప్పరు. ఇది కేవలము నువ్వు ఏది దేనివల్ల నీకేం కావాలన్నా, ఏ రంగంలో నువ్వు అభివృద్ధి పొందాలన్నా, ముందు దాని నుంచి నువ్వు బయటకు రావాలన్నా నువ్వేం కావాలి? క్రీస్తుని గురించిన మాట వల్ల నీకు విశ్వాసం కలుగుతుంది. ఎలానో చూడండి, హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనము. హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనము. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడని, తన్ను వెతుకు వారికి ఫలము దయచేయవాడని నమ్మవాలని కదా అని రాయబడింది. హల్లెలూయా. నువ్వు ఇక్కడికి వస్తున్నావు అంటే ఏం కావాలని కోరుకుంటున్నావో అది దేవుడు నీకు ఇస్తాడని వచ్చి కూర్చొని వింటే కనుక నీ విశ్వాసం పనిచేస్తుంది. హల్లెలూయా. కాబట్టి ఇదిగో బైబిల్లో యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చినప్పుడు కొంతమందిని స్వస్థపరిచాడు. ఎందుకు ఆ కొంతమందిని స్వస్థపరిచాడు? మిగతా అంటే ఒకరిని స్వస్థపరిస్తే మిగతా అందరికీ స్వస్థపరచగలడు దేవుడు. హల్లెలూయా. ఒకడికి పని చేస్తే ఇతరులందరికీ పని చేయగలడు. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత ఎవడు కూడా సభ్యంగా ఉండేవాడికి ఇవ్వలేదు. అంటే చూడండి, రాజకీయంలో డబ్బున్నోడికి ఇస్తారు అధికార పదవి. అవును తెలుసా? డబ్బున్నోడికే డబ్బు. అయితే అలానే ఒక సిటీలో భయపడేది రౌడీలకి, ఎందుకంటే వాళ్ళ మధ్య ఎక్కువ మంది మనుషులు ఉంటారు. సో బలం బట్టి మరి అధికారం ఇస్తూ ఉంటారు. అలానే బిజినెస్ తెలివితేటలను బట్టి ఇస్తూ ఉంటారు. బిజినెస్లో మరి మనం ముందుకెళ్ళాలంటే తెలివిని బట్టి. అలానే జాబ్స్ అనేవి నాలెడ్జ్ని బట్టి ఇస్తారు, జ్ఞానాన్ని బట్టి ఇస్తారనమాట. అంటే ఎగ్జామ్ రాసినప్పుడు, ఇంటర్వ్యూ చేసినప్పుడు వాటిల్లో కూడా మెరిట్గా ఎవరైతే ఉంటారో, ఎక్కువ తెలివి జ్ఞానం ఎవరు ఉంటారో వాళ్ళు, అంటే వాళ్ళు అడిగిన ప్రతి ప్రశ్నకు సమాధానం ఎవరైతే చెప్తారో వాళ్ళు అనుకున్నట్టుగా ఉంటారనుకుంటారో వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు జాబ్స్లో. వ్యవసాయం అనేది మరి ఎరిగిన వాడు చేస్తూ ఉంటాడు, తెలిసిన వాడు చేస్తూ ఉంటాడు. అయితే ఇక్కడ వచ్చేసరికల్లా దేవుడు మరి బాగు చేసిన ప్రతి వాడు ఎలా ఉన్నాడంటే గుడ్డివాడుగాను, కుంటివాడుగాను, అంగహీనుడుగాను, అసలు ఉపయోగం లేని వాడుగాను, ఒక రకంగా చెప్పాలంటే పనికి మాలిన వాళ్ళుగాను ఉండడం జరుగుతుంది. అయితే అలాంటి వాళ్ళని దేవుడు పూర్వకాలంలో ఒక మాట చెప్పాడు. అవునా? అలాంటి వాళ్ళని బాగు చేయనని కూడా రావద్దని కూడా చెప్పాడు అనమాట. దేవుడి మందిరానికి రావద్దని, ఇలాంటి గుడ్డివారిని కుంటివారిని రోగాలు వచ్చిన వాళ్ళని దేవుడి సన్నిధికి రావద్దని చెప్పాడు. ఎలా చూడండి, లేవియ కాండము 20వ అధ్యాయము 10వ వచనం. లేవియ కాండము. మరియు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను. చదవండి. 20వ అధ్యాయము 16వ వచనము. మరియు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను. పేజీ నెంబర్ 99, పాత నిబంధన. నీవు అహరోనుతో ఇట్లనుము, నీ సంతతి వారిలో ఒకనికి కలంకం ఏదైనాను కలిగిన ఎడల అతడు తన దేవునికి ఆహారం అర్పించటకు సమీపించకూడదు. ఏలనగా ఎవరియందు కలంకమును వాడు గుడ్డివాడే గాని, కుంటివాడే గాని, ముక్కిడివాడే గాని, విపరీతమైన అవయవం గలవాడే గాని, కాలైనను చేయలను విరిగినవాడే గాని, గూడివాడే గాని, గుజ్జువాడే గాని, కంటిలో పువ్వు గలవాడే గాని, గజ్జి గలవాడే గాని, చిరుగుడు గలవాడే గాని, వృషభంలో నలిగినవాడే గాని సమీపించకూడదు. యాజకుడైన అహరోను సంతతిలో కలంకం గల ఏ మనుషులను యెహోవాకు హోమ ద్రవ్యములను అర్పించటకు సమీపించకూడదు. అతడు కలంకం గలవాడు, అటివాడు తన దేవునికి ఆహారం అర్పించటకు సమీపించకూడదు అంటున్నాడు. హల్లెలూయా. అంటే అన్ని పర్ఫెక్ట్గా ఉండాలి. 2 చేతులు ఉండాలి, 2 కాళ్ళు ఉండాలి, 2 కళ్ళు ఉండాలి, నోరు ఉండాలి, 4 ఉండాలి, 2 చెవులు ఉండాలి. అవునా? వినుటకు గ్రహింపు కలిగి ఉండాలి, చెప్పినట్టు చేసేవాడై ఉండాలి. ఇక పర్ఫెక్ట్ అయిన దేవుడి విషయంలో దేవుడు ఎలా ఉన్నాడు, ఎలా సృష్టించాడో సృష్టిలో తను కూడా అలాగుంటే కనుక అలాంటి వాడిని తన సన్నిధికి రమ్మంటున్నాడు. అయితే ఎవడన్నా కానీ ఒక చెవి వినకపోయినా, ఒక కాలు ఇరిగిపోయినా, లేదా కుంటివాడిగా పుట్టినా, ఒకడు గుడ్డివాడిగా పుట్టినా,
అవునా? ఇంకా అంగాలు ఇంకోటి లేకపోయినా నాకు తెలిసి 20 ఏళ్ళు ఉంటాయి. మామూలుగా అయితే మనిషికి 20 ఏళ్ళు ఉంటాయి. కానీ కొంతమందికి 24 ఏళ్ళు కూడా ఉంటాయి. కొంతమందికి 21 ఏళ్ళు కూడా ఉంటాయి. తెలుసా? ఈ చేతులకు కానీ కాళ్ళు కానీ వేలు చూస్తే ఎక్స్ట్రా ఉంటాయి. అలాంటి వాడు కూడా రాకూడదు. అంటే ముక్కు కరెక్ట్గా ఉంటేనే రావాలి. ముక్కు కొంచెం ఒగిపోయినా, అవునా, లేకపోయినా సగం వరకు వెళ్ళిపోయినా కూడా అలాంటి వాడు రాకూడదు. అంటే అవయవం ఒకటి తక్కువగా ఉంటే కనుక అలాంటి వాడు దేవుని సన్నిధికి సమీపించకూడదని మరి రాశాడు. కానీ ఇలాంటి పరిస్థితులు ఎవరు చెప్పారు ఈ మాట? దేవుడే మోషే ద్వారా అహరోనుకు ఆజ్ఞాపించమంటున్నాడు, సెలవిస్తున్నాడు. ఇలాంటి వాళ్ళు ఎవరు కూడా విపరీతమైన అవయవాలు ఎవరికైతే ఉంటాయో వాడు రాకూడదు. నాకు 2 కాళ్ళు ఉన్నాయి, మీకు 3 కాళ్ళు ఎక్స్ట్రా ఉన్నా రాకూడదు. 1 కాలు లేదు అయినా నేను రాకూడదు. ఎక్కడికి? దేవుడి సన్నిధి. దేవుడి సన్నిధికి తనకి ఇవ్వాల్సిన అర్పణ ఏమైతే ఉందో అది అర్పించకూడదు అంటున్నాడు. అయితే ఇలాంటి పరిస్థితుల్లో యేసుక్రీస్తు వారు భూమికి వచ్చిన తర్వాత మరి మొట్టమొదటిసారి చేసింది నేను చెప్పాను. ఏదది? మనము దరిద్రుడిగా ఉన్నామని చెప్పి ధనవంతుడైన ఆయన దరిద్రుడిగా జన్మించాడు, మనం ధనవంతులు చేయాలని. హల్లెలూయా. అయితే మరి నెక్స్ట్ యేసుక్రీస్తు వారు 30 సంవత్సరాల వరకు ఎక్కడ స్వస్థపరిచినట్టు కానీ లేదు, అద్భుతాలు చేసినట్టు కానీ లేదు. కానీ యేసుక్రీస్తు వారు ఎప్పుడైతే ఆయన 30వ సంవత్సరంలో బాప్తీసం తీసుకొని యోర్దాను నదిలో 40 దినాలు ఆత్మచేత అరణ్యంలో నడిపింపబడి ఉపవాసం ఉండి గలిలోకి వచ్చిన తర్వాత కొండెక్కి ఆయన కూర్చున్నప్పుడు ఆయన దగ్గరికి ఒక వ్యక్తి వస్తాడు. చూడండి. సో వీళ్ళు కొద్దిగా ఒక రకం చెప్పాలంటే సూపర్ హీరోస్గా వాళ్ళ విశ్వాసాన్ని బయలుపరుస్తున్నారు. అంటే అసాధారణమైన యొక్క వ్యక్తులుగా ఈరోజు కూడా మనం మాట్లాడుకోవడానికి వాళ్ళు మరి ఈరోజు మనకు మాదిరికరంగా అవును వాళ్ళ గురించి చెప్పి మన విశ్వాసాన్ని పెంచుకోవడానికి దేవుడు రాపిచ్చున్నాడు. మత్తయి సువార్త 8వ అధ్యాయము మొదటి 2 వచనాలు. ఆయన కొండ మీద నుండి దిగి వచ్చినప్పుడు బహు జన సమూహములు ఆయన వెంబడించును. హల్లెలూయా. చూడండి ఇక్కడ ఈ నేను ఒక వాక్యం తర్వాత ఒక వాక్యము మీకు అర్థవంతంగా వివరించుకుంటూ ముందుకెళ్తాను. ఇప్పుడు యేసుక్రీస్తు వారు కొండ నుంచి దిగుతున్నప్పుడు ఎంతమంది వస్తున్నారు? బహు జన సమూహాలు. అంటే ఎంతమంది? ఒకవేళ 100 మంది కావచ్చు, 1000 మంది కావచ్చు, లక్షల మంది కావచ్చు. కానీ ఎక్కువ మంది ఉన్నారు, చాలా మంది ఉన్నారు. అవునా? బహుజన సమూహం ఎక్కువ మంది ఉన్నారు. అయితే ఈయన వెంబడిస్తున్నారు, ఈయన ముందు వెళ్తున్నాడు, ఈయనంట మిగతా వాళ్ళు కూడా వస్తున్నారు. అయితే అక్కడ జరిగిన సిచ్యువేషన్ చూడండి, అక్కడ జరిగిన పరిస్థితి చూడండి ఎలా ఉందో. ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవు అంటున్నాడు. అంటే ఈ వ్యక్తి ఇంత డైరెక్ట్గా వచ్చాడనడానికి గల కారణం ఏంటంటే ఈ వ్యక్తి వాస్తవానికి మనుషుల్లో కలవకూడదు. కుష్ఠరోగులు వస్తారా? మనుషులలోకి రాకూడదు, అంటుకోకూడదు. వాళ్ళకి మనం నీళ్ళు ఇవ్వకూడదు, చేతులతోని ఒక గ్లాస్తో కానీ ఒక ప్లేట్లో అన్నం పెట్టకూడదు. వాళ్ళ దగ్గర మనం కూర్చోకూడదు, వాళ్ళ దగ్గర నివసించకూడదు, నిద్రపోకూడదు. వీళ్ళు ఎప్పుడు ఎక్కడ ఉండాలి? ఊరికి బయట పాలెంలో దూరంగా ఉండాలి, ఒక గుడి చేసుకొని ఎవరికి కనబడకుండా జీవించాలి. ఈ వ్యక్తి విన్నాడు. ఎవరు? ఈ కుష్ఠరోగి విన్నాడు. ఏమని? యేసుక్రీస్తు అవునా కొండ మీద ప్రసంగం చేస్తున్నారు, ఆయన దగ్గరికి వెళ్తే ఎవరైనా కానీ బాగవుతారు అని. ఇక్కడ ఎంతమంది వస్తున్నారు? యేసుక్రీస్తు అంతా అనేక మంది వస్తున్నారు. అనేక మంది అడుగుతున్నారా? ఎవడు అడగట్లేదు. అందుకే అంతకుముందు అధ్యాయం 7వ అధ్యాయం రాయబడింది. 7వ అధ్యాయం 7వ వచనంలో అడుగుడి మీకు ఇయ్యబడునని రాయబడింది. అడిగితే ఏమంటున్నాడు దేవుడు? మీకు ఇస్తానంటున్నాడు. ఇక్కడ ఈ వ్యక్తి అంటున్నాడు, ఏమంటున్నాడు? ప్రభువా నీకిష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవు అంటున్నాడు. అక్కడ పాత నిబంధనలు లేవే కడలే ఉంది, ఇలాంటి వాళ్ళు అసలు దగ్గర దరిదాపు రాకూడదు అంటున్నాడు. నేను చిన్నప్పుడు టీవీలో చూస్తున్నప్పుడు ఒక పాత సినిమాలలో ఏంటది, ఒక ముడి తపస్సు చేస్తుంటారు. ఈలోపు ఎవరైనా వచ్చి డిస్టర్బ్ చేశారనుకో, వెంటనే ఏం చేస్తారు? నువ్వు కుక్క అయిపోవుగాక అని చెప్పిస్తారు, నువ్వు పాము అయిపోవుగాక చెప్పిస్తారు, నువ్వు రావి అయిపోవుగాక చెప్పిస్తారు. ఇక్కడ ఈయన పవిత్రుడు, ఈయన మరి కుష్ఠరోగి అపరిశుద్ధుడు. ఒక పరిశుద్ధుడి దగ్గరికి వెళ్ళి ఏమడుగుతున్నాడు? నన్ను బాగు చేస్తామని అడుగుతున్నాడు. ముట్టుకోవచ్చా? ముట్టుకోకూడదు. ఎందుకని? లేవే కాండం రాయబడింది, ఎలాంటి అనారోగ్యం గలవాడు ఎవడైనా సరే దేవుని సన్నిధికి సమీపించకూడదు అని. అయితే మంచి వాళ్ళేమో వెంటబడి నడుచుకుంటూ వస్తున్నారు, ఆయన వెంటబడి
కానీ ఇటు మాత్రం ఎదురెళ్తున్నాడు. హల్లెలూయా. ఎదురెళ్తున్నాడు. వెళ్ళడమే కాకుండా వీళ్ళెవరు కూడా బహుజన సమూహం వెంబడిస్తున్నప్పటికి కూడా ఒక్కడు అడగటం. కానీ ఇతను ఒక్కడే మాత్రం ఏమంటున్నాడు? నీకు ఇష్టమైతే అంటున్నాడు. హల్లెలూయా. ప్రభు అంటే ఏంది? నువ్వే దేవుడు అయ్యా నాకు. ఇంకా మనం ఇందాక పాడబడి, నువ్వు తప్ప నాకు ఈ లోకంలో ఎవరు. సో ఇంకా నువ్వే బాగు చేయగలవు. కాబట్టి నీకు ఇష్టమైతే అంటున్నాడు, రిక్వెస్ట్ చేస్తున్నాడు. నీకు ఇష్టమైతే చేయలేపలేదు, ఇస్తే ఇవ్వు లేపలేదు అన్నప్పుడు యేసుక్రీస్తు వారు అంటున్నాడు చూడండి, అందుకు ఆయన చెయ్యి చాపి వాస్తవానికి ముట్టొచ్చా? ముట్టకూడదు. కుష్ఠరోగిని ముట్టి ఏమైంది? మనకి ఆ కుష్ఠవ్యాధి అనుకుంటుంది. ఆ యొక్క స్రవం ఏమైతే ఉంటుందో, ఆ కురుపులు ఏవైతే ఉంటాయో అవి గినక మనకు టచ్ అయితే కనుక మనకు కూడా అలా కురుపులు ఏర్పడుతుంటాం. కాబట్టి ఇతను ముట్టుకోకూడదు. కానీ ఇతను ఏం చేశాడు? ముట్టుకున్నాడు. యేసుక్రీస్తు వారు ఏం చేశాడు? ముట్టుకున్నాడు ఆ వ్యక్తిని. ముట్టుకుని ఏమంటున్నాడు? నాకు ఇష్టమే, నీవు శుద్ధుడవు కమ్ము అంటున్నాడు. హల్లెలూయా. బహుజన సమూహములు ఆయన వెంటబడుతున్న ఒక్కడు అడగట్లా. ఈ ఒక్కడు మాత్రం ఎదురెళ్ళిపోయి ఏం చేస్తున్నాడు? అడుగుతున్నాడు, రిక్వెస్ట్ చేస్తున్నాడు. అయ్యా నువ్వు తప్ప నాకు ఎవరు న్యాయం చేయలేరు. ఒకవేళ అది నీకు ఇష్టమైతే ఇచ్చే. ఎందుకంటే ఇలాంటి వ్యక్తులే బైబిల్లో ఒకసారి యుద్ధం జరుగుతున్నప్పుడు వాళ్ళంతా వచ్చి వీళ్ళంతా యెరూషలేము చుట్టూరు ఎప్పుడు ప్రహారీ కూడా ఉంటుంది. అయితే ఆ రాజు లోపల ఉండేసి మరి సైనికులు పెట్టుకొని చూస్తూ ఉంటారు. ఈలోపు ఆ యొక్క ఊరి బయట ఉన్న కుష్ఠరోగులు కానీ రోగం గల ఇబ్బంది పడే వాళ్ళు మరి ఆ చుట్టూ దండుపాలెం వచ్చేసి వాళ్ళు దిగి శత్రువులు వచ్చేసి వాళ్ళ సంపాలను చూసినప్పుడు దేవుడు ఒకటి చెప్తాడు, రేపు ఇదే సమయాలకి ఎవడు కూడా ఇక్కడ యెరూషలేముకి దండయాత్ర రాడు, అందరూ కూడా మరి ఇక్కడ ఉండి నాశనం అయిపోతారన్నప్పుడు వీళ్ళు వెళ్ళిపోయి ఆ దండిపాలెం దగ్గర అప్పటికి దాదాపుగా ఒక 10 రోజులు ఎక్కువ రోజులు యుద్ధం చేయడానికి వాళ్ళు మొత్తం యెరూషలేము చుట్టూ ప్రాణిగొడ చుట్టూ మొత్తం కమ్ముకుంటారు. అయితే ఆకలేస్తూ ఉంటుంది. ఆకలేసినప్పుడు వాళ్ళు లోపల చచ్చిపోతుంటారు, బాధపడతారు నీళ్ళు లేక. కానీ కుష్ఠరోగులు ఏం చేస్తారు తెలుసా? మమ్మల్ని చంపితే చంపని. కాబట్టి మేమేం చేస్తామంటే శత్రువు దగ్గరికి వెళ్ళిపోయి ఉంటే భోజనం చేస్తాం, లేకపోతే వాళ్ళ చేతులు చేస్తాం. హల్లెలూయా అని చెప్పేసి ఒక 5 కుష్ఠరోగులు ఏం చేస్తారంటే ఆడికి పోయి చూస్తే వాళ్ళు ఎవరు ఉండరు. అక్కడ భోజనాలు కానీ, అక్కడ బంగారం కానీ, అక్కడ వాళ్ళ ఖడ్గాలు, వాళ్ళ గుర్రాలు అన్నీ అక్కడ ఉంటాయి గుడారాలు. వాళ్ళు మాత్రం పారిపోతారు. వీడిపోయి తృప్తికి తిని మళ్ళీ వచ్చి ఏం చేస్తారంటే రాజుకి యొక్క సైనికులు చెప్తారు. అంటే వీళ్ళు సైనికులకి అంటే శత్రువులకి ఎందుకు ఎదిరిపోతున్నారంటే ఇక మాకు రోగం, ఈ రోగానికి యెరూషలేములోకి రానివ్వరు ఎట్లయినా సరే, ఎందుకంటే మేము కుష్ఠరోగంతో ఉన్నాం. కాబట్టి ఇటు మరి మధ్యలో ఉన్నాం, ఊరి బయట ఉన్నాం. ఊరు మా తర్వాత మేము మరి శత్రువులేమో చుట్టూరు వాళ్ళు దండయాత్ర చేయడం కోసం, యుద్ధం చేయడం కోసం వాళ్ళు మా కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. కాబట్టి లోపలికి వెళ్ళలేము. కాబట్టి ఎట్లయినా రాజు లోపలికి రానివ్వడం మమ్మల్ని యెరూషలేములోకి. కాబట్టి మేము ఏం చేస్తామంటే శత్రువుల దగ్గరికి వెళ్ళిపోయి సత్యం లేకపోతే ఏదైనా భోజనం ఒక ముద్ద పెట్టి తింటాం అని చెప్పి వెళ్తే అక్కడ ఎవడు ఉండడు. కానీ ఆ కుష్ఠరోగులు వచ్చేసి మళ్ళీ తెలియపరుస్తారు రాజుకి. చనిపోయే వాళ్ళ సైతం కూడా కాపాడటానికి 5 కుష్ఠరోగులు ఆధారమైనవారు. హల్లెలూయా. ఇక్కడ ఈ యొక్క కుష్ఠరోగి కూడా ధైర్యం చేశాడు, సత్తా అంతే. ఆయన ఈ రోగం ధనాలను బతుకుతారు. కాబట్టి నేను పోయి అడుగుతా, ఏమని ధైర్యం చేసి అడుగుతా, ఏమని అయ్యా నీకు ఇష్టమైన చేయలేదు. అదేగా ఆయన మాట్లాడింది, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధుడిగా చెయ్యగలవు అన్నాడు. ఆయన నాకు ఇష్టం లేదు కానీ నేను ముట్టుకోను వెళ్ళిపో అన్నప్పుడు ఏం చేస్తాడు? వెళ్ళిపోతాడు. కానీ ముట్టుకోకూడదు కాబట్టి ముట్టుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందంటే ఆయన అక్కడ ఏం చెప్పాడు పాత నిబంధనలో, వాళ్ళు నా సమీపానికి రాకూడదు అన్నాడు. ఈయనే వాళ్ళ సమీపానికి వెళ్ళిపోయి ముట్టుకున్నాడు. హల్లెలూయా. కాబట్టి ఇతని విశ్వాసం ఏమైంది? స్వస్థపడింది. చూడండి ఎక్కడ చెప్పగా తక్షణమే కుష్ఠరోగం శుద్ధి అయ్యాను. అందుకు యేసు ఎవరితో ఏమీ చెప్పక సుమి, కానీ వెళ్ళి వారికి సాక్షాత్మై దేహం యాజకుని కనబరుచుకొని మోసే నియమించిన కానుక సమర్పించమని చెప్పాడు. హల్లెలూయా. కాబట్టి ఇలాంటి రోగాలు నయం కావడానికి మరి గోవల కానీ, మరి గొర్రె కానీ, మేక కానీ బలిదానం ఇచ్చేసి వాటి రక్తంతో మరి కుష్ఠరోగి యొక్క శరీరం మీద ప్రోక్షించి ఆ తర్వాత నీళ్ళలో కడుక్కున్న తర్వాత 7 రోజుల తర్వాత కడగా ఉన్నప్పుడు అతను నయమైన తర్వాత మరి పాలనలోకి రావాలి. కానీ ఇతను నయమయ్యాడు. కానీ ఇతను ఏమంటున్నాడంటే నువ్వు వెంటనే అందరూ చెప్పొద్దు, ఏం చెప్పకుండా ఏం చేయాలంటే నువ్వు మొదటిగా మందిరానికి వెళ్ళు. మందిరానికి వెళ్ళి యాజకుడికి కనబరచు. యాజకుడు చూస్తాడు, కింద పైన డాక్టర్ చూస్తాడు లేదా, ఏదైనా రోగం ఉంటే టెస్ట్ చేస్తాడు, బ్లడ్ టెస్ట్ చేస్తారు, స్కానింగ్ చేస్తారు, ఎక్స్రేలు తీస్తారు, అవునా మీకు తెలుసు, ఎంఆర్ఐ స్కానింగ్ చేస్తారు. అంటే ఇవన్నీ చేస్తే అది అందులో ఏ రోగం లేకపోతే నువ్వు బాగుపడ్డట్టు. హల్లెలూయా. ఇక్కడ మరి యాజకుడు కూడా
మరి చూస్తాడు కింద నుంచి పైదాకా ప్రతి అవయవం చూసి ఓకే ఎక్కడ కుష్టు లేదు కాబట్టి ఇతడు పవిత్రుడు అని చెప్పేసి అన్నప్పుడు అతను ఏం చేయాలి? కానుక సమర్పించాలంట. హల్లెలూయా. సంఘాలు ఇదే ఇప్పుడు సాక్ష్యాలు చెప్తున్నారు. సాక్ష్యాలు చెప్పిన వాళ్ళు ఏం చేయాలి? కానుక కూడా సమర్పించుకోవాలి. ఈ విషయం చాలా మంది తెలియదు. కానీ కుష్ఠరోగి ఏం చేస్తున్నాడు? నువ్వు వెళ్ళి మొదట అందరూ చెప్పొద్దు. నువ్వు అందరూ మీకు దగ్గరికి వెళ్ళిపోయి చెప్పినా కూడా ఎవరు నమ్మరు. నువ్వేం చేస్తావు? డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోయి, యాజకుడి దగ్గరికి వెళ్ళిపోయి కనపరుచుకుని అతను లేదని తర్వాతనే నువ్వు కానుక సమర్పించి, మోషే నియమించడం కానుక, కుష్ఠరోగి నయమైతే ఎలాంటి కానుక వాళ్ళ కానుక సమర్పించిన తర్వాత నువ్వు వెళ్ళి అందరికి సాక్ష్యం చెప్పంటున్నాడు. హల్లెలూయా. అంటే ఎక్కడ చెప్పడమే కాదు, నువ్వు ఎక్కడైనా చెప్పొచ్చు దేవుని సంగతి. కాబట్టి ఈ వ్యక్తి ఇప్పటికీ మాట్లాడుకుంటున్నామంటే ఎప్పుడు జరిగింది? 2025 సంవత్సరాల క్రితం జరిగిన సందర్భం. 2020 సంవత్సరాల క్రితం జరిగిన సందర్భం ఈ రోజు కూడా మాట్లాడుకుంటుంటే ఇతను సాధారణమైన వ్యక్తి, అసాధారణమైన వ్యక్తి, అసాధారణమైన వ్యక్తి. ఇలాంటి విశ్వాసం మనకు ఉండాలని కోరుకుంటాడు ఇప్పుడు. హల్లెలూయా. అంటే నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా నువ్వు సిగ్గు లేకుండా వచ్చి ఎవరు అడగాలి? దేవుడిని అడగాలి. సంఘాల్లో చాలా మంది అడగరు. పాస్టర్ గారు ప్రార్థన చేస్తారులే, వాళ్ళు చేస్తే మాకు అవుద్దులే, మేము చేయము, మేము నోరు కూడా ఎత్తాము. కానీ ఇక్కడేమంటున్నాడు? 7వ వచనంలో అడుగుడి మీకు ఇయ్యబడును అంటున్నాడు. నువ్వు నోరు తెరవకుండా, నువ్వు మాట్లాడకుండా దేవునితో ఇప్పుడు ఇయ్యేటప్పుడు కాదు, నువ్వు అడగాల్సిన పరిస్థితి. ఇది అయిపోయిన తర్వాత ఆయన నీతో మాట్లాడిన తర్వాత నువ్వు ఆయనతో మాట్లాడాలి. హల్లెలూయా. ఆయన నీతో మాట్లాడతాడు, నువ్వు ఆయన అడగాలి. అయ్యా నువ్వు ఇది చేస్తున్నావు కదా, అది నాకు ఇది నొప్పి ఉంది, నాకు తీసివేయాలని నువ్వు అడగాలి. నోరు మూసుకుంటే ఈ దేవుడు పనిచేసే దేవుడు కాదు. కాబట్టి ఏమంటాడు? అడుగు ప్రతి వాడికి నిశ్చయంగా తన పరిశుద్ధాత్మ ఇస్తున్న దేవుడు స్వస్థతను ఎందుకు? ఎందుకంటే ఇక్కడ కుష్ఠరోగి నయమైపోయాడు అక్కడే. మీకు అలాంటి స్వస్థత కలుగును గాక. ఎందుకని? ఈయన స్వస్థపరచడం ఎలా చేశాడు? నోటితో చెప్పలేదు, ముట్టుకొని చెప్పాడు. వస్తానికి ఆ రోగం ఆయనకు రావచ్చు కదా, వస్తుంది వస్తానికైతే. కానీ బైబిల్లో ఒక మాట ఉంది, ఆయన మన రోగాలని భరించాడని రాయబడి, ఆయన పొందిన దెబ్బల చేత స్వస్థని రాయబడి. ఆయన ఈ భూమికి ఎలాగొచ్చాడు? మరణించి చనిపోయిన వాడిగా, అవునా, పునరుద్ధానుడిగా ఇక్కడికి వచ్చినాడు. లాజరు విషయంలో అదే జరిగింది. నేను ఈ దగ్గరికి ఎలా వచ్చాను తెలుసా? పునరుద్ధానుడిగా వచ్చాను. జీవాన్ని పునరుద్ధాన్ని, అవునా, జీవం ఇచ్చే కదిలిచ్చేవాడిని నేనే, మరణించిన వాడిని తిరిగి లేకపోవాడిని నేనే. ఎందుకని? నేను మరణించి తిరిగి లేచిన కనుక మిమ్మల్ని కూడా అలా లేపడానికి వచ్చానని చెప్పేసి అంటాడు. హల్లెలూయా. కాబట్టి ఇతర విశ్వాసం ఎలా పనిచేస్తుంది? గొప్పగా పనిచేసింది. ఎందుకని? అక్కడ బహుజన సమూహాలు ఉన్నా ఒక్కడు అడగలేదు. అందరికీ కాళ్ళు ఉన్నాయి, చేతులు ఉన్నాయి, నోరుంది, చెవులు ఉన్నాయి, కళ్ళు ఉన్నాయి, అవునా, అన్ని రకాల అవయవాలు బాగున్నవాడు అడగలేకపోయాడు. అవునా, ఒక కుష్ఠరోగి అడిగి స్వస్థ పొందుకున్నాడు. హల్లెలూయా. అయితే చూడండి, ఇంకొక విషయము, ఇంకొక వ్యక్తి గురించి చూద్దాం. స్త్రీ విషయంలో అంటే ఏంటి? మనం అడిగితే దేవుడు చేస్తానంటున్నాడా, నేను చేయనంటున్నాడా? ఒక కుష్ఠరోగినే చేస్తున్నప్పుడు మామూలుగా ఉన్న వ్యక్తి చేస్తాడు లేదా? అది చూడండి, ఇంకొక వ్యక్తి కూడా చూద్దాం. మార్కు సువార్త 5వ అధ్యాయము 25వ వచనము. ఈ వ్యక్తి కూడా అసాధారణ విశ్వాసాన్ని కనపరుచుకున్నారు. 12 ఏళ్ల నుండి రక్తస్రావ రోగం కలిగిన ఒక స్త్రీ ఉండెను. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలబడి తనకు కలిగినంత వ్యాయామం చేసుకుని ఎంత మాత్రము ప్రయోజనం లేక మరింత సంకటపడిందంట. హల్లెలూయా. స్త్రీ విషయంలో చూడండి, ఇది బాధాకరమైన విషయం. ఒక నెలలో ఆ యొక్క స్త్రీ ధర్మం జరుగుతున్నప్పుడే చాలా బాధపడుతూ ఉంటారు. అలాంటిది 12 సంవత్సరాల నుంచి అదే ఒక వ్యాధి అయితే, మరి బ్లీడింగ్ అవుతున్నట్లయితే ఏ స్త్రీ కూడా నిజంగా చాలా నిరుత్సాహానికి గురిపోతుంది. కానీ ఈమె ఏం చేసింది? అనేక వైద్యుల దగ్గరికి వెళ్ళింది, అనేక డాక్టర్లను కన్సల్ట్ చేసింది, అనేక మందికి కన్సల్ట్ చేసిన ఆమె ఏం చేసింది? తనకున్నది ఏమైతే ఉందో, ఇల్లు కావచ్చు, స్థలం కావచ్చు, బంగారం కావచ్చు, పొలం కావచ్చు, అన్నీ కూడా ఖర్చు చేసుకుంది. అయితే ఖర్చు చేసుకుని ఏం జరిగింది చూడండి, ఎంత మాత్రం ప్రయోజనం. ఇంకా తగ్గిందా అంటే అసలు తగ్గల, అలాగే జరుగుతుంది. 12 సంవత్సరాల నుంచి రక్తస్రావం అలానే కంటిన్యూ అవుతుంది స్త్రీకి. ఇది మరీ దౌర్భాగ్యము. అయితే చూడండి, ఈ స్త్రీ ఏమేం జరిగిందో, ఆమె యేసుని గురించి వినదంట. హల్లెలూయా. ఆమె యేసుని గురించి విని, నేను ఆయన వస్త్రములు మాత్రం ముట్టినా బాగుపడుతుంది అనుకొని జన సమూహంలో ఆయన వెనకకు వచ్చి ఆయన వస్త్రం ముట్టిందంట. హల్లెలూయా. ఇక్కడ ఎవరి గురించి ఉంది? యేసుక్రీస్తు గురించి ఉంది. ఆయన దగ్గరికి వెళ్ళి చెప్తేనమ్మా, అది ఒక కుష్ఠరోగి ఏమైపోయాడు. ఎన్నో సంవత్సరాల నుంచి బాధపడుతున్న కుష్ఠరోగి అడిగి స్వస్థ పొందుకున్నాడు.
నువ్వెందుకు కావు? ఇంతమంది దగ్గరికి వెళ్ళావు, ఎంతమంది డాక్టర్లను కలిసావు, ఎంతమంది మంత్రగాలను కలిసావు, ఎంతమంది లోకంలో ఉన్న వ్యక్తులను ఆశ్రయించావు, ఎటువంటి ప్రయోజనం లేకపోవడం వల్ల ఇంకా ఎక్కువైపోయింది నీ ప్రాబ్లం, ఇంకా నీ సమస్య ఎక్కువైపోయింది, ఇంకా రక్తస్రావం తగ్గడం కాక ఎక్కువైపోయిందని చెప్పేసి అక్కడ ఉన్న వాళ్ళు చెప్పినప్పుడు ఆమె విని ఏం చేస్తుంది? యేసుక్రీస్తు వారి దగ్గరికి వెళ్ళి ఆయనకి చెప్పడం ఇష్టం లేకపోయింది. ఎందుకంటే 12 సంవత్సరాల నుంచి ఆ ప్రాబ్లంతో బాధపడుతున్న ఆమె చెప్పాలంటే ఎంతమంది ఉన్నారు అక్కడ? జన సమూహాలు ఉన్నారంట. హల్లెలూయా. అక్కడ కూడా చాలా మంది ఆయన చుట్టూరు గుమ్మికూడి ఉన్నారు. అయితే ఏం మాత్రం చెప్పడానికి ఎందుకు ఇష్టపడలేదంటే, ఒకవేళ అందరి మధ్య చెప్తే అవమానం కూడదు. ఇన్ని రోజుల నుంచి సరైన డాక్టర్ లేడమ్మా, నీకు పెద్ద డాక్టర్ దగ్గరికి వెళ్ళకూడదు, ఇంకా రోగాన్ని అట్ట పెట్టుకుని ఉన్నావు అంటారు లేదా? అంటారు. కాబట్టి ఆమెకు అవమానంగా భావించి నేను మాత్రం ఆయనకి చెప్పను, కానీ నేను ఒకటి చేస్తా, ఏంటంటే ఆయన దగ్గరికి వెళ్తా, ఆయన వస్త్రాన్ని ముట్టుకుంటా. హల్లెలూయా. సో తను అనుకున్నది, నేను ఈ పని చేస్తాను చెప్పేసి పోయి ఏం చేసింది? వస్త్రపు చెంగుని ముట్టిందంట. అయితే ఏం జరిగింది? 29 వచ్చిన వెంటనే ఆమె రక్తధార కట్టిన గడుక తన శరీరంలో ఆ బాధ నివారణ అయిందని గ్రహించుకున్నదంట. హల్లెలూయా. అందరూ చెప్పండి, వెంటనేనండి. అంటే నువ్వు మనసులో గనక ఒకటి ఇది జరగాలని అనుకుంటే ఈయన ఎట్లా చేస్తున్నాడు? వెంటనే చేస్తున్నాడు. హల్లెలూయా. అయితే నువ్వేం చేయాలి? ఆయన దగ్గరికి రావాలి. ఇక్కడ ఎంతమంది ఉన్నారు? ఆయన చుట్టూ జనసమూహాలు చాలా మంది ఉన్నారు. ఆయన జనసమూహంలో ఆయన వెనకకు వచ్చిందంట. ముందు కూడా కాదు, ముందుకు వచ్చి అడగడానికి చెప్పడానికి ధైర్యం కలగకపోయింది. ఎందుకంటే ఆ ప్రాబ్లం ఒకవేళ పోకపోతే ఈయనకు అవమానం కలుగుద్దేమో అని ఉద్దేశం కలిగింది. కానీ వెనక మాటలకు వచ్చి వెనక నుంచి ఆయన ముట్టుకున్నాడు. కాబట్టి వెంటనే ఆమె రక్తధార కట్టింది కనుక ఆ బాధ ఇంకా లేదని చెప్పేసి గ్రహించుకున్నాడు. అది చూడండి, వెంటనే యేసు తనలో నుండి ప్రభావం బయలువెళ్ళి తనలో తాను గ్రహించి జనసమూహం వైపు తిరిగి నా వస్త్రం ముట్టింది ఎవరని అడగలినట్ట. హల్లెలూయా. ఎంతమంది ఉన్నారు? చాలా మంది ఉన్నారు. కానీ ఒక్కతే అనుకుంది, నేను మాత్రం ముట్టుకుంటా, చెప్పను, ఆ కుష్ఠరోగులని నేను చెప్పను, నేను మాత్రం ఆయన సన్నిధికి వెళ్ళి ఏం చేస్తాను? వెనక మాటలు వెళ్ళి ముట్టుకుంటా. ఇది ఎవరు తెలిసింది? యేసుక్రీస్తు అని తెలిసింది. ఎందుకని? పరిశుద్ధాత్మ ప్రభావం ఎప్పుడైతే ముట్టుకుందో వస్త్రంలో నుంచి ఆ ప్రభావం వెళ్ళిపోయి ఆమె బాగు చేసింది. హల్లెలూయా. కానీ వస్త్రం నుంచి వెళ్ళిపోయిన ఆమె బాగు చేస్తే ఈయన కూడా అర్థమైంది, నాలో నుంచి ఆ పవర్ వెళ్ళిపోయి ఆమె ఏ ఒక్క వ్యక్తిని బాగు చేసిందని చెప్పి ఆయనకు అర్థమైపోయింది. అది నేను తెలియదా? తెలుసు. కానీ ఆయన అడుగుతున్నాడు ఒక మనిషిగా, నన్ను ముట్టుకుంది ఎవరో కానీ వాళ్ళు బాగుపడిపోయారు అని చెప్పినప్పుడు అది చూడండి ఆ స్త్రీ ఏం చెప్తుందో. జనసమూహం తిరిగి నా వస్త్రం ముట్టిందని అడగగా ఆయన శిష్యులు, జనసమూహం నీ మీద పడుచులతో చూస్తున్నావే, నన్ను ముట్టింది ఎవడని అడుగుతున్నావా అన్న. ఎంతమంది వచ్చి ఎవరెవరు మీద పడుతున్నారో సమస్యలు చెప్పుకుంటా, ఎవరు ముట్టిండో ఎవరు బాగుపడ్డని మేము ఎంత చెప్పగలుగుతామయ్యా అని చెప్పేసి ఎవరు అంటున్నారు? శిష్యులు అంటున్నారు. 32 వచ్చిన ఆ కార్యం చేసిన ఆమెను కనుగొనవలనని ఆయన చుట్టూ చూచినంట. అంటే ఎవరబ్బా ముట్టింది, ఎవరో ఇక్కడ ఎవరున్నారు, ఎంతమంది స్త్రీలు ఉన్నారు, ఎంతమంది పురుషులు ఉన్నారు, అందరూ బాగున్నారు, అందరూ మా ఇంటి నడుచుకుంటూ వస్తున్నారు, కానీ నన్ను ముట్టుకుని నయమైంది ఎవరబ్బా అని చెప్పి చూస్తున్నాడు. 33 వచ్చిన అప్పుడు ఆ స్త్రీ తనకు జరిగినది ఎరిగి భయపడి వణుకుచూ వచ్చి ఆయన ఎదురు సాగిలపడి తన సంగతి అంతే అంటుంది. అంటే 12 సంవత్సరాల నుంచి ఎలా బాధపడుతున్నాను, ఎలాంటి డాక్టర్ చూపించుకున్నాను, ఎలాంటి స్కానింగ్ తీసుకున్నాను, ఎలాంటి మెడిసిన్ వాడాను, ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకున్నాను, ఎంత ఖర్చు అయింది, ఇది మొత్తం కూడా ఆమె వివరించి యేసుక్రీస్తు వారికి, అయ్యా నిజంగా అయ్యా నేను పొరపాటు నేను ముట్టుకోవడం, కానీ నేను బాగుపడ్డాను, కానీ నాకు 12 సంవత్సరాల నుంచి ఇదే రక్తస్రావంతో నేను బాధపడుతున్నాను, నాకెంత నరక వేదన అనిపించింది, దాంతోపాటు నాకున్న డబ్బు మొత్తం ఖర్చు అయిపోయింది, బంగారం మొత్తం ఖర్చు అయింది, నా ఇల్లు అమ్ముకున్నా, పొలం అమ్ముకున్నా, కుటుంబ సభ్యులు ఎవరు కూడా అడిగిన వాళ్ళు ఇవ్వలేకపోయినప్పటికీ కూడా అప్పు తెచ్చుకున్నా అని చెప్పేసి ఇలాంటి తనకున్న పరిస్థితులు మొత్తం కూడా చెప్పినప్పుడు యేసుక్రీస్తు వారు ఏమంటున్నాడు చూడండి. అందుకు ఆయన, కుమారి నీ విశ్వాసం నేను స్వస్థపరిచింది అంటాడు. హల్లెలూయా. నువ్వు ఎవరి గురించి అయితే విన్నావో ఆ విన్న వ్యక్తి దగ్గరికి వచ్చి ఆయన వస్త్రం ముట్టావు కాబట్టి నీ విశ్వాసం పనిచేసింది అంటున్నాడు. హల్లెలూయా. నీ నమ్మకం పనిచేసింది. ఎందుకంటే నా గురించి విన్నది నిజమే, ఇలాంటి వాళ్ళ సన్నిధి నా దగ్గర రాకూడదు, కానీ నువ్వు నా ఎదురు చెప్పలేకపోయినప్పటికీ కూడా నా వస్త్రాన్ని ముట్టుకొని బాగుపడుతుంది నువ్వు అనుకున్న చూసావు, విని ఆ యొక్క విశ్వాసం పనిచేసింది. అందుకంటాడు, సమాధానం కలదవై పొమ్ము, నీ బాధ నివారణ నీకు స్వస్థత కలుగుడు గాక అని ఆమెతో చెప్పినట్టు. హల్లెలూయా. ఎందుకని? ఏమి ఎట్లా ముట్టుకుంది కాబట్టి, పరిశుద్ధి కాబట్టి రక్తస్రావం ముట్టుకోవచ్చా? అందుకే ఇప్పుడు నా తెలిసి చాలా మంది స్త్రీలు
చర్చికి రావాలంటే, దేవుని మందిరానికి రావాలంటే ఇలాంటి ప్రాబ్లం ఉంటే అంటారు కదా, అయ్యా మేము ఈ ప్రాబ్లం ఉన్నాం నాకు చెప్పడం పాస్టర్ చెప్తున్నాను, పాస్టర్ ఇలా ఉన్నాము మేము రాము పాస్టర్. సో బైబిల్ ఏముంది, ఇలాంటి వ్యక్తి వచ్చి 3 రోజులా 7 రోజులా కాదు, 12 సంవత్సరాల నుంచి ఆ యొక్క మైలతో బాధపడిన స్త్రీ దేవుని కుమారుడు దగ్గరికి వచ్చి వస్త్రాన్ని ముట్టుకొని, ఇక ఏం తప్ప నాకు వేరే వాళ్ళు న్యాయం చేయాలి నేను చెప్పను అయినప్పటికి కూడా, నా దేవుడు, నేను నమ్మిన దేవుడు నాకు స్వస్థపరుస్తాడు, హల్లెలూయా, నేను అడిగిన నాకు ఇస్తాడని చెప్పేసి అడగకుండా ఆమె స్వస్థత పొందుకుంది. ఈమె కూడా అసాధారణమైన వ్యక్తిగా భావించవచ్చు. ఒకటి కుష్ఠరోగి, 12 సంవత్సరాల నుంచి రక్తస్రావం కలిగిన స్త్రీ ఏమయ్యారు, స్వస్థత పరిపూర్ణంగా పొందుకున్నారు. కాబట్టి అమ్మా నేను అదిగో ఆ ఋషిలాగా ముళ్ళని శాపాలు పెట్టను, నీకేంటి సమాధానం అంటున్నాడు, హల్లెలూయా. నువ్వేమైతే కలిగి ఉండాలని వచ్చావో అది నీకు ఇవ్వబడింది, కాబట్టి నువ్వు ఏ మాత్రం భయపడకుండా వెళ్ళు అంటున్నాడు. ఇటు విశ్వాసం నీ జీవితంలో పనిచేయలుగాక. ఎప్పటి నుంచో పోని సమస్య ఎప్పుడు ఎట్లా పోయింది, వెంటనే, హల్లెలూయా, మీకు ఆ సమస్యకు పరిష్కారం వెంటనే కలుగునుగాక, ఆ రోగానికి స్వస్థత వెంటనే కలుగునుగాక, ఆ కష్టం నుంచి వెంటనే నువ్వు బయటకు వచ్చుదుగాక, ఆ ఆర్థిక పరిస్థితి నుంచి నువ్వు వెంటనే విడుదల కలుగునుగాక. ఎందుకని ఎట్లా చేస్తున్నాడు, నువ్వు అనుకుంటే చాలు కానీ నువ్వు ముట్టుకోవాలని చాలు ఆయన నిన్ను ముట్టుకోవాలని ఆశపడుతున్నాడు. నువ్వు టచ్ చేయాలని అనుకుంటే ఆయన నిన్ను రాలుతుంది. ఎందుకని ఆ స్త్రీ ఏం చేసింది, అట్ట ముట్టుకుందలేదో ఆయనలో నుంచి యొక్క ప్రభావం పరిశుద్ధాత్ముడు వెంటనే రయ్యని నిలిపాను బాగు చేశాడు. ఎంత స్పీడ్గా, నువ్వు ముట్టుకునే టానికే లేటు, నువ్వు మోకరించడానికే లేటు, నువ్వు చేతులు పైకెట్టనే లేటు, నువ్వు కలుగుతో ప్రభావ నువ్వు ఉన్నావా పని చేస్తావా అనే లోపే ఆయన నీలోకి వచ్చి పని చేయగలడు, హల్లెలూయా. కాబట్టి ఈమె వెంటనే ఏమైంది, సమాధానం కలిగి వెళ్ళింది. కాబట్టి ఇలాంటి వ్యక్తులు దేవుని సన్నిధికి రావచ్చా, నెలసరితో ఉన్నప్పుడు రావచ్చా, రాకూడదు. కుష్ఠరోగులు రావచ్చా, రాకూడదు. కానీ వీళ్ళే వెళ్ళిపోయి బహు గొప్పగా స్వస్థ పొందుకున్నారు, హల్లెలూయా. ఎందుకని ఆయన వచ్చిందే ఇలా కోసం. కానీ పరిశుద్ధ శాస్త్రం వచ్చారంటారు కదా, నువ్వు ఒక గొప్ప అద్భుతం చేసి మీరు నమ్ముతూ అంటారు. రే ఏనా కాలంలో యోన 3 రోజులు తిమింగలం కడుపులో ఉన్నాడు, చాప కడుపులో, అది తప్పించేసి నీకు చూసి నేను చూపించను. వ్యభిచారులని చెడ్డతరం వారు సూచిక్రియ అడుగుతున్నారు అంటున్నాడు. ఇంతమంది బాగు చేసి మీకు ఎందుకు బాగు చేయను నేను, డౌట్తో అడుగుతూ ఉంటాడు చాలా మంది. ఈ పని జరుగుతుందా లేదా ఇట్లా అడిగితే పరిచయంలాగా పరిగణించబడతారు. కాబట్టి 2 హృదయాలతో నువ్వు అడగద్దు. నువ్వు అడిగితే ఇది నా జీవితంలో జరుగుతుంది అని నువ్వు ఇక్కడ రావాలి. అందుకే విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టం అసాధ్యము, దేవుని వద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని రావాలంటే ఇక్కడ. అయితే నువ్వు ఇక్కడికి వచ్చి ఆయన ఎదుగుతున్నావా, ఉన్నాడా లేదా, నిజంగా పరిశుద్ధాత్మ ఉన్నాడా లేదా, నాకు వస్తాడా లేదా అని ఎదుగుతున్నావా, నీకు ఫలము నిశ్చయంగా దొరుకుతుంది, హల్లెలూయా. అయితే ఇంకొక వ్యక్తి దగ్గరికి వెళ్దాము. ఈ వ్యక్తి తనకు ప్రాబ్లం లేదు, కానీ తన ఇంట్లో ప్రాబ్లం ఉంది. తనకు సమస్య లేదు, ఇంట్లో వాళ్ళకి రోగం ఉంది. తనకి ఎటువంటి బాధ లేదు, ఇంట్లో వాళ్ళకి బాధ ఉంది. కాబట్టి ఈ వ్యక్తి వచ్చి మరి తన ఇంట్లో వాళ్ళని బాగు చేసుకోవడం చూస్తూ ఉంటాం. మత్తయి సువార్త 10వ అధ్యాయము 21వ వచనం. ఆయన నా ముందు 15వ అధ్యాయము 21వ వచనము, మత్తయి సువార్త, పేజీ నెంబర్ 16. అందుకైన మీ అల్ప విశ్వాసం చేతనే, పేజీ నెంబరు 16, మత్తయి సువార్త, యోహాను సువార్త చెప్పింది. మత్తయి సువార్త 15వ అధ్యాయము 15 అని చెప్పాను నేను, మీకు అర్థమవుతుందో లేదో. 20వ వచనం, యేసు అక్కడ నుండి బయలుదేరి, పేజీ నెంబర్ 15 తెలుసా, యేసు అక్కడ నుండి బయలుదేరి తూరు చిదోను ప్రాంతంలోకి వెళ్ళగా, ఇదిగో ఆ ప్రాంతం నుండి కానాను స్త్రీ ఒకటే వచ్చిందంట, హల్లెలూయా. కనుక ఓకే, ఒకటే స్త్రీ కానా నుంచి వచ్చిందంట. వాస్తవానికి ఈయన ఎక్కడున్నాడు, పైన చూస్తే ఉండదు ఆయన ఎక్కడున్నాడు లేదు. ఆయన ఎక్కడికి వచ్చాడు, తూరు చిదోను ప్రాంతానికి వెళ్ళాడంట. తూరు చిదోను ప్రాంతానికి వెళ్తే కానా అనేది పక్క దేశం అన్నమాట. దూరం నుంచి వచ్చిందేమో, దూరం నుంచి వచ్చింది. కానీ ఈయన ఎక్కడున్నాడు, తూరు చిదోను ప్రాంతాలకు వచ్చాడు. అవునా, ఎక్కడో ఉన్న వ్యక్తి ఇక్కడికి వచ్చిందనమాట. అందుకే నాకు తెలిసి ఇక్కడ మేము ప్రార్థన చేయడానికి నాకు తెలిసి చాలా మంది ప్రొద్దుటూరు నుంచి కానీ, జమ్మమడుగు నుంచి కానీ, బెంగళూరు నుంచి కానీ, ఆ కడపవతల నుంచి కానీ, మైదుకూరు నుంచి కానీ, ఎర్రగొండ నుంచి కానీ, వేంపల్లి నుంచి కానీ, ఇలా వచ్చినప్పటికీ వాళ్ళకి 1-2 రోజులు వెంటనే అయిపోతుంది. ఎందుకని వాళ్ళకున్న విశ్వాసం ఆగుతుంది. ఎందుకంటే వచ్చే సమయంలో మరి డబ్బు,
వచ్చే సమయంలో మరి సమయం మరి ఆ రోజు ఇక్కడికి వస్తున్నప్పుడు అక్కడ పని చేయకుండా పోవడం వల్ల డబ్బు నష్టం, ఇలాంటి మొత్తం వదిలిపెట్టుకుని ఎవరు వస్తున్నారు? మాకు ఇక్కడ డాక్టర్లు కాదు, లోకంలో వ్యక్తులు కాదు, మాకు స్వస్థపరిచేవాడు యేసయ్యే. హల్లెలూయా. యేసునామంలో ప్రార్థన చేసిన సేవకులు ఖచ్చితంగా చేస్తాడని చెప్పేసి ఉద్దేశించి ఇక్కడికి వస్తూ ఉంటారు. అయితే చూడండి, ఇదిగో ఆ ప్రాంతం నుండి కనాను స్త్రీ ఒకటే వచ్చి, ప్రభువా దావీదు కుమారుడా నన్ను కరుణింపుము, నా కుమార్తె దయ్యము పట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేశాడంట. హల్లెలూయా. చూడండి, ఈమె ఒకతే వచ్చింది కానాను నుంచి. తూరు చివరి ప్రాంతానికి వెళ్తే యేసుక్రీస్తు వారు ఈమెతో పాటు శిష్యులు కూడా వెళ్ళారు. అయితే ఏమైతే ఒకటే ఏం చేస్తుంది, ప్రభువా దావీదు కుమారుడా మమ్మల్ని కరుణించవయ్యా, నాకు బాగానే ఉంది, నా కూతురు దయ్యం బట్టి ఇంటిలో పడి ఉందయ్యా అని చెప్పేసి కేకలేసి అడుగుతుంది. పెద్ద కేకలేసి అడుగుతుంది. అంతమంది ఎవరు అడగట్లా. ఏదైనా నడుచుకుంటూ వెళ్తున్నాడు, ఏమి వెంటబడి కేకలేసుకుంటూ వస్తుంది. అది చూడండి కింద. అందుకు ఆయన ఆమెతో ఒక్క మాట అయినా చెప్పలేదంట. చదవండి. అప్పుడు ఆయన శిష్యులు వచ్చి ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేయుచున్నది కనుక ఈమెను పంపివేయమైన ఆయన వేడుకుందంట. హల్లెలూయా. అంటారు, అయ్యా చూడ ఎంత నుంచి అరగంట నుంచి ఆమె కేకలు పెట్టుకుంటుంది అంటారు. నువ్వేమో సమాధానం చెప్పట్లేదు. ఆమె వెంటబడి వచ్చి అడుగుతుంది. ఒకవేళ రోగం ఉంటే రోగం వచ్చి రోగంలో వచ్చి అడిగితే బాగుండు. ఆ రోగంలో లేవు ఇంట్లో పడుకున్నారు, ఆ దయ్యం పెట్టిన ఇంట్లో పడుకున్నారు. ఆమె చేసుకొస్తే బాగుంటుంది నువ్వన్నా ఏం చేసినట్లే. ఆ రోగం ఉన్న వాళ్ళేమో ఆ దయ్యం పెట్టిన వాళ్ళు ఇంట్లో పెట్టినారు, రోగం లేని వాళ్ళు ఇక్కడికి వచ్చినారు. ఎట్లా బాగు చేస్తావయ్యా? కాబట్టి ఆమె పంపిస్తావయ్యా, మీరు ఒక మాట చెప్పండి, పంపిస్తామని చెప్పేసి వీళ్ళు ఆయన అడుగుతున్నారు. అయితే జరుగుతుంది చూడండి. ఆయన ఇశ్రాయేలు ఇంటి వారై నశించిన గొర్రెల వద్దకే గాని మరి ఎవరి వద్దకు నేను పంపబడలేదు అంటున్నాడు. హల్లెలూయా. అంటే కానాను అనే ప్రాంతము ఒక రకంగా చూడాలంటే ఆశ్రదించబడిన ప్రాంతం కాబట్టి వాళ్ళకి అవసరం లేదు, వాళ్ళు ధనవంతులు. కానాను పాలు తేనెలు ప్రవహించే దేశం, అక్కడ ఏది కొదువు కాదు. కాబట్టి ఈయన వచ్చిన దేనికోసం? నశించిన వాళ్ళ కోసం వస్తున్నాడు. ఈయన వచ్చింది రోగం ఉన్నవాడికి వస్తున్నాడు. ఏం రోగం ఉందా? ఏం లేదు. ఎవరికి దయం పట్టింది? కూతురుకు దయం పట్టింది. ఒకవేళ కూతురు వచ్చి ఒకవేళ ఆ కుష్ఠరోగి లాగను లేకుంటే ఈ యొక్క రక్తస్రావం కలిగి స్త్రీ లాగను అడిగి లేకుంటే వస్త్రం ముట్టుకుంటే బాగా ఇది ఉండొచ్చు. కానీ ఇక్కడ ఏ దయ్యం పట్టిన వ్యక్తి రాకుండా తల్లిగారు వచ్చేసి అడుగుతున్నారు. అది కట్టాడు. ఇజ్రాయేల్ ఇంట్లో నశించిన వారు ఎందుకు వచ్చారు కానీ, అవునా? మరి ఎవరెందుకు నేను పంపలేదు? మీలాంటి వాళ్ళ కోసం నేను రాలేదు. మీరు డబ్బున్న వాళ్ళు, బాగా డబ్బుది కాబట్టి మంచి మంచి, అవునా, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ చూపించుకుంటారు. ఒకవేళ ఈ రాష్ట్రంలో కాకుండా పక్క రాష్ట్రంలో పక్క దేశంలో చూపించుకుంటారు. నేను డబ్బు లేని వాళ్ళ కోసం, నేను ఇబ్బంది పడే వాళ్ళ కోసం, సహాయం లేని వాళ్ళ కోసం వచ్చానని చెప్పేసి డైరెక్ట్గా చెప్పేస్తున్నాడు. అది చూడండి. అయినను ఆమె వచ్చి ఆమెకు మురుగ్గి, అంటే అప్పుడు దాకా ఎండబడి అడుగుతుంది. నిలబడ్డాడు. ఇంకా మాట్లాడుకునే అర్థం ఏంటి? నిలబడ్డాడు. ఇంకా నిలబడగానే వచ్చేసి చెప్పి కాళ్ళలో పడిపోయింది. ఆయనకు మురుగ్గి, ప్రభువా నాకు సహాయం చేయమని అడిగిందంట. అయ్యా ఒక్క సాయం, ఒక్క హెల్ప్ చేయాలి నాకు ఒక్కటే. నా కూతురు ఆ దయంతో బాధపడుతుంది మరణకరమైన పరిస్థితిలో. ఇక నువ్వు తప్ప వేరే వాళ్ళు నాకు సహాయం చేయలేరా? నాకు డబ్బు ఉండొచ్చు, ధనం ఉంది, ఏదైనా చూపించారు, ఏ మంత్రగాడు బాగు చేయలేదు. కాబట్టి నేను నువ్వు సహాయం అడుగుతున్నానని చెప్పేసి నాకు సహాయం చేయమని అడిగింది. అందుకైనా పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయటకు యుక్తం కాదని చెప్పినట్టు. హల్లెలూయా. చూడండి, ఆమె ధనవంతురాలు, ఆమెకు అన్ని ఏది తక్కువ కాదు. ఆమెకు కావాలంటే ఎంత పెద్ద మంత్రగాడి దగ్గరికి తీసుకెళ్ళి దయ్యాన్ని ఎదురొచ్చు. అలాంటి అంత ఐశ్వర్యం కలిగిన స్త్రీని అంటున్నాడంటే ఒక జంతువుతో పోల్చాడు. మీరు జంతువులు అంటూ అమ్మ మర్చిపోతారంటే బాగైతే వెళ్ళి మళ్ళీ చెప్పరు ఎవరికి. బాగైంది కాబట్టి ఇంకా డిగ్నిటీ తిరుగుతూ ఉంటారు బ్రహ్మాండంగా. మళ్ళీ రారు, దేవుని దగ్గరికి వచ్చి సాక్ష్యం చెప్పుకోరు. మళ్ళీ ఈ దేవుడు నిజంగా నా జీవితంలో ఇంత గొప్ప కార్యం చేశాడు కాబట్టి ఈయన మాట విని ఇక్కడ నా మనసు కూడా మార్చుకోవాలని చెప్పి ఉద్దేశాలు మీకు ఉండవు. మీరు జంతువులు లాంటి వాళ్ళు ఇక్కడ తింటారు, అక్కడ పోతారు, మర్చిపోతారు. మళ్ళీ చూసారా మీరు జంతువులు ఏమన్నా ఒకసారి ఇక వెళ్ళిపోతున్నాడు, తిరుగుకుంటే వెళ్ళిపోతున్నా ఉంటే మళ్ళీ రావు అక్కడికి. మళ్ళీ వర్షం పడితే అక్కడ మేత ఉండదని చెప్పేసి ఉద్దేశంతో రావు. అది ఎప్పుడప్పుడు తిన్నది వదిలేస్తూ ఉంటాయి కానీ మర్చిపోతూ ఉంటాయి. ఎవరు? జంతువులు. కాబట్టి ఏమంటున్నాడు? నా రొట్టెలు, నేను రొట్టెలు నా బిడ్డలకు ఇవ్వడానికి మాత్రమే ఇచ్చాను, ఆహారం నా బిడ్డలకు మాత్రమే ఉంది, కానీ నేను కుక్క పిల్లలకి ఇవ్వడానికి రావట్లేదు అంటున్నాడు. కుక్క పిల్ల లాంటి మీకోసం కాదు నేను ఇవ్వడానికి వచ్చిందని చెప్పినప్పుడు చూడండి ఆమె ఏమందో. ఆమె నిజమే, అవును ప్రభా, మేము కుక్క పిల్ల లాంటి వాళ్ళమే, కుక్కల లాంటి వాళ్ళమే, మేము విశ్వాసం లేని వాళ్ళమే,
ఓకే, ఎందుకని విశ్వాసం లేని వాళ్ళు అంటున్నారు? కుక్కలు బయట వాళ్ళకి విశ్వాసం చూపించవు, యజమాని చూపిస్తాయి. తెలుసా మీకు? కుక్కలు పెంచుకుంటే ఎవరి కోసం పెంచుకుంటారు? వాళ్ళ కోసం పెంచుకుంటారు. వాళ్ళ ఇంట్లో వస్తువులు పోకుండా, వాళ్ళ ఇంట్లో దొంగలు పడకుండా. ఎందుకని? ఆ గేటు చూస్తే కనుక ఒకటి రాయబడి ఉంటుంది. ఏమన్నది? ఇక్కడ కుక్క ఉన్నది, జాగ్రత్త. అంటే కుక్క ఉంది కాబట్టి మనం బాగుంగా. ఆ కుక్క ఏం చేద్ది? వాళ్ళకి నమ్మకంగా ఉండి వాళ్ళు పెట్టే ఆహారం తిని, అవునా, ఎదుటి వాళ్ళని కలుస్తూ ఉండదు, ఎదుటి వాళ్ళు ఖాయం చేస్తూ ఉండదు. కుక్క స్వభావం అలాంటిది అనమాట. కాబట్టి అదేంటి, ఇప్పుడు నయమైన తర్వాత విషయం వేరే. మేము కూడా చూసాం ఈ సంఘాల్లో కొన్ని చోట్లకి వెళ్ళినప్పుడు, ఎవరైతే బాగవుతారో వాళ్ళే ఆ సేవకుడి మీద, ఆ సేవకుల మీద, ఆ సంఘం మీద వ్యతిరేకంగా చెప్తూ ఉంటారు. ఏ స్వభావం? మీలాంటి వాళ్ళ కోసం కాదన్నమాటప్పుడు అంటే అవునా, మేము కుక్క లాంటి వాళ్ళమే, మర్చిపోయే వాళ్ళమే. కానీ ఏమంటారు చూడండి, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడు ముక్కలు తిరుడు కదా అని చెప్పినాడు. అవును, నిజమే, కుక్కలమే. మీరు ఒకవేళ మీ పిల్లలు తింటాను ఇలాంటి టేబుల్ మీద, ఆ టేబుల్ మీద తిన్నప్పుడు అది జారి పడింది కొద్దిగా, అది కూడా మేము తినొచ్చా లేదా? తినొచ్చు. అడుగుతుంది మా యజమానులయ్యా, మీ బిడ్డలకి ఇస్తున్న స్వస్థ, ఆ స్వస్థలో కొద్దిగా మాకు టచ్ అయితే బాగుండదు కదా, మమ్మల్ని తాగితే బాగుండదు కదా, మమ్మల్ని నయమైతే బాగుండదు కదా, దానికోసం ఎదురు చూస్తున్నాం అని చెప్పేసి ఈ స్త్రీ మాట్లాడింది. అది అంటాడు చూడండి. అందుకు యేసు, అమ్మా నీ విశ్వాసము గొప్పది అంటాడు. హల్లెలూయా. మామూలు విశ్వాసం కాదు, అసాధారణమైన విశ్వాసం చూపించింది. నిజమే, మాకు కాదు నువ్వు వచ్చింది, ఇజ్రాయెల్ జనాంగం కోసం, నశించడం కోసం వచ్చావు. కానీ ఇప్పుడు మేము బాధపడుతున్నాం. నీ బిడ్డలు చేసే దాంట్లో కొద్దిగా మాకెళ్ళి చూడొచ్చు కదా, మేము ఎంత బాధపడుతూనే ఉన్నాం అన్నప్పుడు, అమ్మ నీ విశ్వాసం గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగాక అని అంటుంది. ఆ గడిలో ఆమె కుమార్తె స్వస్థ పొందినట్టు. హల్లెలూయా. ఆ కుమార్తె ఎక్కడ ఉంది? ఇంటిలో ఉంది. ఈమె ఎక్కడుంది? యేసుక్రీస్తు వారి దగ్గర ఉంది. ఈమె నమ్మకము, ఈమె విశ్వాసం, గొప్ప విశ్వాసము ఎవరిని బాగు చేసింది? తన కుమార్తెని బాగు చేసింది. హల్లెలూయా. ఈమె యొక్క విశ్వాసం ఎలా? ఏం చెప్పాడు? స్టేట్మెంట్ ఏమి ఇచ్చాడు యేసుక్రీస్తు వారు? నీ విశ్వాసము గొప్పది అంటున్నాడు. ఇలాంటి విశ్వాసులుగా మీరు మారుదురుగాక. ఇలాంటి విశ్వాసం ద్వారా మీ కుటుంబంలోని ప్రతి ఒక్కరి పరిస్థితి మీరు మార్చుదురుగాక. మీ విశ్వాసం ద్వారా మీ కుటుంబంలో అనేక మంది రోగుల్ని ఆరోగ్యవంతులుగా మార్చుదురుగాక. ఎందుకంటే నువ్వు వచ్చేది నువ్వు ఒక్కదాని కోసం కాదు, నీ ఇంట్లో వాళ్ళ కోసం అవి ఇచ్చి అడిగితే కనుక దేవుడు నీ ఇంట్లో వాళ్ళకి, అన్ని జనులకు చేస్తున్నది, ఎరగని వాళ్ళకి చేస్తున్న దేవుడు నీకు నిశ్చయంగా చేస్తాడు. హల్లెలూయా. కాబట్టి ఏమంటున్నాడు? నేను నా బిడ్డకి ఇచ్చేదే అని అన్నప్పటికి కూడా ఏమంటది? నీ బిడ్డకి ఇచ్చే దాంట్లో కొద్దిగా సరే, నువ్వు 10 ఇస్తున్నావా, ₹1 మాకు ఇవ్వండి. 100 ఇస్తున్నావా, ₹10 కాకపోయినా కనీసం ఒక 10% ఇవ్వండి. అడుగుతున్నారు చూడు, ఏసిన చెప్పిన ఫస్ట్ అడుగుతారు, ఇస్తే ఏదో ఒకటి తీసుకొని పోతారు, ఇవ్వకపోతే అసలు మేరకు వెళ్ళిపోతారు. కాబట్టి ఏ స్థితిలో, మర్చిపోయే స్థితిలో ఉన్నా కూడా ఏమంటాడు దేవుడు? నువ్వు ఇచ్చే అంటున్నాడు. హల్లెలూయా. మర్చిపోయే స్థితిలో ఉన్నా, ఆ స్వస్థ పొందు కూడా మర్చిపోయినా, విడుదల పొందు కూడా మర్చిపోయినా, నువ్వు ఇచ్చే అంటున్నాడు. అది ఎందుకంటే కొన్నాళ్ళు వచ్చి మళ్ళీ వచ్చి ప్రార్థన చేయమన్నా చేస్తాం మేము. అమ్మ ఎందుకు వచ్చారమ్మా మీరు, మళ్ళీ ఎందుకు వస్తున్నారు అమ్మ, మధ్యలో వస్తున్నారు, ప్రతి వారం ఎందుకు రావట్లేదమ్మా అని అడగం. దేవుడు వాళ్ళని తన ఆత్మచేత నడిపించుకుంటాడు. హల్లెలూయా. ఎందుకంటే ఆ రోజు వాళ్ళు శరీరంగా నడిచారు, ఇప్పుడు ఆత్మచేత ఎరగని వాళ్ళని తన సన్నిధికి నడిపించుకుంటాడు అంట. హల్లెలూయా. కాబట్టి తండ్రి ఆకర్షించుకున్న కుమారుడు దగ్గరికి ఎవరూ రారని రాయబడింది. ఎవరి చేత? ఆత్మచేత నడుస్తారు. కాబట్టి విశ్వాసం ఎవరికి పనిచేస్తుంది? తనకి పనిచేస్తుంది, అడగకపోయినా పనిచేస్తుంది. అవునా? ఎందుకని విని వచ్చే ఏమవుతుంది? విని వచ్చి అక్కడ కూర్చున్నా కూడా ఈ మాట వింటే ఏం చేస్తుంది? స్వస్థ కలుగుతుంది. కానీ కుటుంబ సభ్యులకు ఎవరికి ఇబ్బంది ఉన్నా, వాళ్ళ హాస్పిటల్లో ఉన్నా, ఇంట్లో ఉన్నా, నువ్వు వచ్చి ఇక్కడ వచ్చి ఈ మాట విని నువ్వు అడిగితే కనుక అక్కడ కుమార్తె కావచ్చు, కుమారుడు కావచ్చు, భర్త కావచ్చు, భార్య కావచ్చు, అవునా, తల్లిదండ్రులు కావచ్చు, బంధుమిత్రులు ఎవరైనా కావచ్చు, నీ విశ్వాసము వాళ్ళ జీవితంలో గొప్పగా పనిచేస్తుంది. కాబట్టి ఈ యొక్క స్త్రీ యొక్క కుమార్తె ఎప్పుడు ఏమైంది? వెంటనే పనిచేసే విశ్వాసం మీ జీవితంలో ఇప్పటి నుంచి ఆరంభించును గాక. ఎంతమంది వెంటనే పని చేసుకోవాలనుకుంటున్నారు దేవుని చేత? ఎందుకని నేను వెంటనే పని చేయాలనుకుంటున్నారా? అప్పుడప్పుడు పని చేయాలనుకుంటున్నారా? వెంటనే పని చేయాల్సిన వాళ్ళు మోకరించి లేకపోతే చేతులు పైకెత్తి, నిలబడి చేతులు పైకెత్తిండి. ఒక 5 నిమిషాలు ప్రార్థన చేద్దాం. ఒక 5 నిమిషాలు ప్రార్థన చేద్దాం. నిజంగా విశ్వాసంతో వచ్చిన మనం, ఆయన మాట వినడానికే వచ్చిన మనం, ఆయన వెతుకుదాం. నిజంగా ఇక్కడ మన మధ్యలో ఉన్నాడా? నిజంగా నన్ను తాకుతాడా? నన్ను అభిషేకిస్తాడా? ఎట్టి విశ్వాసం మనందరికీ కలగాలని బైబిల్ చదివిస్తా ఉంది.
ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు కూడా చేతులు పైకెత్తి ప్రతి ఒక్కరు చేతులు పైకి